విచిత్రమైన వాడు తెలుసా? వ్యాధి వచ్చిందా, రోగం వచ్చిందా, సమస్య వచ్చిందా, భయపడకండి. ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు, మనుష్య కుమారుడు ఈ వ్యాధి ద్వారా మహిమపరచబడబోతున్నాడు అన్నాడు. నీ జీవితంలో ఏ శ్రమ అయినా రాని, నమ్ముతావా? ఎదురైన ప్రతి శ్రమ దేవుడు తన మహిమ కొరకే అనుమతించాడు. తన నామ మహిమ కొరకే దేవుడు అనుమతించాడు. వస్తాయి, పిల్లల ద్వారా అపాయాలు వస్తాయి, భర్త ద్వారా ఆపదలు వస్తాయి, శరీరంలో రుగ్మతలు వస్తాయి, ఆర్థిక సమస్యలు వస్తాయి, కొన్ని అవమానాలు నీ బ్రతుకులో తప్పకుండా నువ్వు ఎదుర్కొంటావు. అయితే ఒకటి గమనించు, నీ బ్రతుకులో ఎదురైన ఏ సమస్య నీ నాశనం కొరకు వచ్చింది కాదు, నీ పతనం కొరకు వచ్చింది కాదు. అన్ని ప్రజల మధ్యలో నిన్ను అవమానానికి అప్పగించటానికి కాదు దేవుడు ఆ సమస్యను అనుమతించింది. ఏ సమస్యను అనుమతించినా ఎందుకు అనుమతించాడో తెలుసా? ఆయన మహిమ కొరకే దేవుడు అనుమతించాడు. దైవజనమా, నమ్ము. ఈరోజు ఏది సమస్య నీవు అనుకుంటున్నావో ఆ సమస్యనే రేపు దేవుడు మహిమగా మార్చబోతున్నాడు.